ఐబిఎం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్. శ్రీ లలితా త్రిపుర సుందరి అయిన నమః. శ్రీ మేధా దక్షిణామూర్తియే నమః. తులారాశివారు, ఇది 12 భావాలలో స్వభావం అయినటువంటి మేషరాశికి 1వ స్థానం అయితే ఎదురుకుండా ఉండే స్థానము తులాస్థానము. ఇది 7వ స్థానము. ఇది ముఖ్యంగా విజయాలని సూచిస్తూ ఉంటుందండి. విజయము భార్య లేదా భర్త కళత్ర స్థానాన్ని సూచిస్తూ ఉంటుంది. 1, 4, 7, 10 స్థానాలు చాలా విశేషమైన స్థానాలు. అందులో ముఖ్యంగా విజయస్థానం గురించే మనం ఎక్కువ మాట్లాడుకుంటే గనక మేషరాశి ఏదైతే ఉందో ఎదురుకుండా ఉన్న సప్తమ భావం అయినటువంటి విజయస్థానము, ఈ విజయాలను ఎలా అందుకోవాలి అన్నది వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ విజయాల వైపుకి వెళ్ళేటప్పటికీ వీళ్ళకి ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి వీళ్ళకి మొత్తం వాళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు చేసే పని అన్నీ కూడా మారిపోతాయండి. అసలు వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టు చెయ్యడానికే అక్కడ జరిగే తంతంతా కూడా ఒక్కొక్కసారి మారిపోయి 90% మారిపోతుందండి. ఆ మిగిలిన 10%లో అది ఏం జరుగుతుంది అంత ఆల్ ఆఫ్ సడన్గా అన్నది వీళ్ళకి అంతు చిక్కదు. అది అంతు చిక్కడానికి కూడా లేకుండా వీళ్ళ మనస్తత్వం అంతు చిక్కదు, మనకి వీళ్ళు చేసే పని అంతు చిక్కకుండా అయిపోతుందన్నమాట. కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. చాలా డెసిషన్స్ అవి వాళ్ళకు ఒక నిర్ణయాలు అవి ఉంటాయి. మేము ముందుకు వెళ్ళాలి ఇలాగా చాలా లోతుగుండె కలిగిన వారై ఉంటారు. ఒక్కొక్కసారి వీళ్ళ సరళమైన ఆలోచనలు కలిగి ఉండరండి. ఒక్కొక్కసారి సరళమైన ఆలోచనలతో ముందుకు వెళ్దామన్నా కూడా వీళ్ళకి ఆ టైంలో గుర్తింపు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక చిత్త అసలే శుక్రుడు. తులకి సింబల్ ఏంటి? తూకం. ఈ తూకం ఇటేసినా అటేసినా కూడా ఆ ముళ్ళు ఎప్పుడు కరెక్ట్గా ఉండదు. అసలు ముళ్ళు కరెక్ట్గా వచ్చినా కూడా చిన్నగా స్వింగ్ వస్తూ ఉంటుంది. ఇదే మనస్తత్వంలో ఉంటారు వీళ్ళు. కానీ విజయస్థానాన్ని మేషరాశి ఎదురకుండా చూపిస్తూ ఉంటుంది కాబట్టి విజయాలు అందుకోవడంలో ఒక మోస్తరి వెనకను ఉండిన 1% మొత్తానికి నెమ్మదిగా వీళ్ళు అన్ని విషయాల్లోనూ విజయం సాధిస్తారు. కానీ వ్యాపార విషయాల్లో మాత్రం వీళ్ళు చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళారంటే కనుక వ్యాపారంలో వీళ్ళు కింగులు అయిపోతాడంలో మాత్రం అందులో ఎలాంటి సందేహము లేదు. ఒక టీముని తయారు చేసుకోవాలన్నా, ఒక వర్క్ చేయాలన్నా, ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా అందులో చాలా బాగా ముందంజలో ఉంటారు. మరి వీళ్ళు శక్తి ఆరాధన చేయడం వలన మీరు లక్ష్మీ, సరస్వతి, దుర్గా, భవానీ, లలిత, రాజరాజేశ్వరి ఈ శక్తి ఆరాధన వల్ల వీళ్ళు, ఎందుకంటే ఇందులో ఉండే చిత్తా నక్షత్రం కుజుడు, స్వాతి నక్షత్రం రాహువు, అలాగే విశాఖ నక్షత్రం గురువు. కాబట్టి శక్తి ఆరాధన, విష్ణు ఆరాధన చేసుకోవడం వలన వీళ్ళు అన్ని విషయాల్లోనూ ముందంజలో ఉంటారు. కాబట్టి వీళ్ళు జన్మరాశిలో ఎప్పుడూ కూడా తులా లగ్నం కానీ తులా రాశివారు కానీ తెల్లటి ఒప్పెలు పెట్టుకోవడం వలన వీళ్ళకి అన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి.